మీరు చూస్తున్న ఈ బంగారం ఇది కేవలం ఒక ఆభరణం కాదు, ఇది ఒక ఫైనాన్షియల్ న్యూక్లియర్ బాంబ్. ఇప్పుడు మార్కెట్లో జరుగుతున్న దారుణాన్ని మీరు గమనిస్తున్నారా? బంగారం ధర 1,70,000 రూపాయలు క్రాస్ అయిపోయింది. కానీ ఇది జస్ట్ స్టార్టింగ్ మాత్రమే. నెక్స్ట్ కొన్ని నెలల్లోనే మీరు చూస్తుండగానే 10 గ్రాముల బంగారం 2 లక్షల రూపాయలు రీచ్ అవ్వబోతుంది. మీరు విన్నది నిజమే, అక్షరాల 2 లక్షల రూపాయలు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య మొదలైన యుద్ధం ప్రపంచాన్ని మరో గ్రేట్ డిప్రెషన్లోకి తోస్తుందా? అమెరికా ఎందుకు భయపడుతోంది? మరియు మీ దగ్గర ఉన్న 1 తులం బంగారం మిమ్మల్ని కరోర్పతిని చేయగలదా? ఇవాళ ఈ వీడియోలో ద గోల్డ్ వార్ సీక్రెట్ గురించి మనం మాట్లాడుకుందాం. స్కిప్ చేయొద్దు, ఎందుకంటే ఇవాళ మనం డబ్బు గురించి కాదు, వెల్త్ పవర్ గురించి మాట్లాడుతున్నాం. ది వార్ సీక్రెట్, వై గోల్డ్ ఈజ్ వార్ మనీ. ఫ్రెండ్స్, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, యుద్ధం వచ్చినప్పుడు స్టాక్స్ జీరో అవ్వచ్చు, రియల్ ఎస్టేట్ లాక్ అవ్వచ్చు, కానీ గోల్డ్ మాత్రం గాడ్స్ మనీలా పనిచేస్తుంది. హిస్టరీని ఒక్కసారి తిరిగేస్తే 1970s మిడిల్ ఈస్ట్లో ఆయిల్ క్రైసిస్ వచ్చినప్పుడు గోల్డ్ రేట్స్ రికార్డ్ లెవెల్లో పెరిగాయి. అలాగే 2022లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పుడు కూడా మనం ఇదే చూసాం. ఎందుకంటే యుద్ధం వచ్చినప్పుడు ఏ దేశపు కరెన్సీ స్థిరంగా ఉంటుందో ఎవరికీ తెలియదు. కరెన్సీ విలువ పడిపోవచ్చు, బ్యాంక్స్లు ఫెయిల్ అవ్వచ్చు, కానీ గోల్డ్ అనేది యూనివర్సల్ కరెన్సీ. దీన్ని సేఫ్ హెవెన్ అసెట్ అంటారు. అంటే భయం ఉన్న చోట బంగారం ఉంటుంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఇప్పుడు జరుగుతున్న ఈ టెన్షన్స్ వల్ల ప్రపంచం అంతా భయంలో ఉంది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ అందరూ స్టాక్ మార్కెట్ నుంచి డబ్బులు తీసి గోల్డ్లో పెడుతున్నారు. డిమాండ్ పెరిగితే ఆటోమేటిక్గా ప్రైస్ పెరుగుతుంది. ది వార్ ఇంపాక్ట్, ఇరాన్ ఇజ్రాయెల్ అండ్ అమెరికా. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం గోల్డ్ ప్రైస్ని 2 lakhs దాకా ఎలా తీసుకెళ్తుంది? సప్లై చైన్ డిస్రప్షన్. ఇరాన్ అనేది ఆయిల్ ప్రొడక్షన్లో చాలా కీ ప్లేయర్. వరల్డ్ మొత్తం ఆయిల్ సప్లైలో 20% దాకా ఇరాన్ కంట్రోల్ చేయగలదు. అది ఎలాగంటే, ఇరాన్ తన పక్కనే ఉన్న స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ద్వారా ఆయిల్ సప్లై చేసే కంట్రీస్ అయిన యుఏఈ, ఒమాన్, సౌదీ అరేబియా షిప్స్ని వెళ్లకుండా అడ్డుకుంటుంది. అండ్ అలాగే ఇరాన్ యుఏఈ, ఒమాన్, సౌదీ అరేబియా దేశాల ఆయిల్ వెల్స్ పైన మిసైల్స్తో అండ్ డ్రోన్స్తో దాడులు చేస్తుంది. ఇలా ఇరాన్ కంటిన్యూ చేస్తే ఆయిల్ క్రైసిస్ ఏర్పడుతుంది. ఈ యుద్ధం వల్ల గ్లోబల్ సప్లై చైన్ కట్ అయిపోతుంది. రెడ్ సీలో షిప్స్ ఆగిపోతున్నాయి. ఆయిల్ ప్రైజెస్ స్కై రాకెట్ అవుతున్నాయి. ఆయిల్ ప్రైజెస్ పెరిగితే ట్రాన్స్పోర్ట్ కాస్టులు పెరుగుతాయి. ట్రాన్స్పోర్ట్ కాస్టులు పెరిగితే ప్రతి వస్తువు ధరలు పెరుగుతాయి. దీన్నే మనం ఇన్ఫ్లేషన్ అంటాం. ఇన్ఫ్లేషన్ వచ్చినప్పుడు గోల్డ్ ప్రైస్ ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది. అమెరికాస్ ఇన్వాల్వ్మెంట్. అమెరికా ఈ యుద్ధంలో ఇజ్రాయెల్కి సపోర్ట్ ఇస్తుంది. ఒకవేళ అమెరికా యుద్ధంలో నిజంగా ఇన్వాల్వ్ అవుతే వారి ఎకానమీ మీద ప్రెషర్ పడుతుంది. అమెరికా డాలర్ వీక్ అయితే ఆటోమేటిక్గా బంగారం ధరలు పెరుగుతాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్కి డాలర్కి ఎప్పుడు రివర్స్ రిలేషన్ ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్స్ ఆర్ బయింగ్. మీరు నమ్మరు, కానీ ఇండియాలోని ఆర్బీఐ, చైనా మరియు రష్యా లాంటి దేశాలు గత కొన్ని నెలలుగా టన్స్ కొద్ది బంగారాన్ని కొంటున్నాయి. ఎందుకు? రేపు యుద్ధం వల్ల గ్లోబల్ ఎకానమీ కొలాప్స్ అయితే గోల్డ్ మాత్రమే తమ దేశాన్ని కాపాడుతుంది అని వారి నమ్మకం. పెద్ద పెద్ద దేశాలు గోల్డ్ కొంటున్నారంటే మనం అర్థం చేసుకోవాలి ఫ్యూచర్ ఎలా ఉంటుందో. ది క్యాలిక్యులేషన్, 2 lakhs పాజిబులేనా? ఇప్పుడు మనం కొంచెం మ్యాథ్స్ మాట్లాడుకుందాం. 2025 మొదట్లో గోల్డ్ రేట్ ఎంత ఉంది? ఇప్పుడు మార్చ్ 2026కి ఎంత పెరిగింది? గత 1 yearలో ఆల్మోస్ట్ 100% గ్రోత్ చూసాం. ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారాన్ని ఔన్స్తో కొలుస్తారు. 1 ounce ఈజ్ ఈక్వల్స్ టు 31 grams ఆఫ్ గోల్డ్. ఇప్పుడు ఇది $5,000 నుంచి $5,200 మధ్యలో ఉంది. ఒకవేళ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఇంకా ఎస్కలేట్ అయ్యి ఆయిల్ వెల్స్ మీద దాడులు ఇంకా అలాగే జరిగితే ఎక్స్పర్ట్స్ ప్రిడిక్షన్ ప్రకారం గోల్డ్ $5,700కి రీచ్ అవ్వచ్చు. ఇండియాలో గోల్డ్ ప్రైస్ అంటే కేవలం ఇంటర్నేషనల్ ప్రైస్ మాత్రమే కాదు, దీంట్లో ఇంపోర్ట్ డ్యూటీ అనగా గవర్నమెంట్ వేసే ట్యాక్స్ మరియు GST 3% ఉంటుంది. అలాగే డాలర్తో పోలిస్తే రూపీ వాల్యూ డిప్రిషియేట్ అవుతే బంగారం మనకి ఇంకా కాస్ట్లీ అవుతుంది. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కలిపితే 2026 ఎండింగ్ లోపు లేదా 2027 స్టార్టింగ్కి 10 grams ఆఫ్ 24 carats గోల్డ్ 2 lakhs రీచ్ అవ్వడం సాధ్యమే అని మార్కెట్ అనలిస్టులు చెప్తున్నారు. వాట్ షుడ్ యూ డూ? సరే,
ఇప్పుడు మనం ఏం చేయాలా? 1.7 lakh దగ్గర ఉన్న బంగారం కొనాలా లేదా తగ్గుతుందని వెయిట్ చేయాలా? ఇక్కడ 2 సినారియోస్ ఉన్నాయి. ఒకటి షార్ట్ టర్మ్, అంటే కొన్ని నెలల కోసం కొనేవాళ్ళు. యుద్ధం తగ్గితే గోల్డ్ ప్రైస్ కొంచెం కరెక్షన్ అవ్వచ్చు, సో మీరు ట్రేడింగ్ చేయాలి అనుకుంటే కేర్ఫుల్గా ఉండండి. లాంగ్ టర్మ్ అంటే ఇయర్స్ కోసం కొనేవాళ్ళు. మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారా లేదా రేపు పెళ్లి ప్రయోజనాల కోసం బంగారం కావాలా? అయితే వెయిట్ చేయొద్దు. బై అండ్ డిప్ స్ట్రాటజీ ఫాలో అవ్వండి. అంటే ఎప్పుడైనా గోల్డ్ ప్రైస్ 2 to 3% తగ్గినప్పుడు కొంచెం కొంచెం కొంటూ వెళ్ళండి. టిప్స్ ఫర్ ఇన్వెస్టర్స్: ఫిజికల్ గోల్డ్ కంటే డిజిటల్ గోల్డ్ మీన్స్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఈటీఎఫ్స్ లేదా సావరిన్ గోల్డ్ బాండ్స్ చూడండి. దీంట్లో మేకింగ్ ఛార్జెస్ ఉండవు, జిఎస్టీ బరువు ఉండదు. ఎప్పుడైనా సరే మీ టోటల్ పోర్ట్ఫోలియోలో 10 to 15% గోల్డ్ ఉండేలాగా చూసుకోండి. ఇది మీ వెల్త్కి ఒక రక్షణలా పనిచేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది గోల్డ్ ప్రైస్ 2 lakhs రీచ్ అవ్వడానికి ఉన్న లాజిక్. యుద్ధం అనేది ఎప్పుడైనా బ్యాడే, కానీ అది ఎకానమీ మీద చూపించే ఇంపాక్ట్ని మనం ముందుగా అర్థం చేసుకొని జాగ్రత్త పడాలి. మీ దగ్గర ఇప్పుడు ఎంత బంగారం ఉంది, లేదా మీరు గోల్డ్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? మీకు ఏమనిపిస్తుంది? నిజంగా గోల్డ్ ప్రైస్ 2 లక్షల రూపాయలు రీచ్ అవుతుందా? కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీకి షేర్ చేయండి, ఎందుకంటే బంగారం గురించి అందరూ తెలుసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. జై హింద్.